సత్యసింధు మేధో మథనం అనే కార్యక్రమాన్ని త్వరలో ప్రజల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలిపారు ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్రరావు. 100 ఎపిసోడ్ల వరకు నడిచే ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ సత్యసింధుజ తన అనుభవాన్ని తన విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకుంటారని తెలిపారు. ఆధ్యాత్మికంగా జ్ఞాన సంబంధమైన అంశాలను ఎన్నో శాస్త్ర విషయాలను ఈ కార్యక్రమంలో చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు జ్ఞాన నిధిలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మేధావులు విద్యార్థులు ఆదరించాలన్నారు. అనారోగ్యపరమైన వ్యాధులపరమైన మూలాలకి అవసరమైతే బాడీ మైండ్ సోల్ అనే స్థాయికి వెళ్ళి పూర్వజన్మల పరజన్మల మన యొక్క కర్మ పాప ఫలాలకు సంబంధించిన పుణ్య ఫలాలకు సంబంధించిన సైక్లికల్ డొమైన్లో ఆలోచించి మనిషికి ఇంత ఈజీగా తనకు తానే ఏ మందు వేసుకోవాల్సిన అవసరం లేకుండా క్యూర్ చేసుకోవచ్చనే ఒక వైద్య విధానమైన సిద్ధశాస్త్రాన్ని సిద్ధ వైద్య విధానాన్ని అనుసరిస్తూ అనేక మందికి పంచుతూ ఉన్నప్పుడు చక్కగా హాయిగా తన పని తాను చేసుకుపోతూ ఒక మెడికల్గా హాయిగా బతికేయచ్చు. కానీ తాను పొందిన అనుభూతిని ఆనందాన్ని జ్ఞానాన్ని నలుగురికి పంచాలని మనం ఒక రమణ మహర్షుల వారినో మేడం బ్లావెట్స్కీ లాంటి వారినో లేకపోతే కనుక పరమహంస యోగానంద లాంటి వారి గురించో పుస్తకాల్లో చదివింది మన కళ్ళెదురుకుండా ఉన్న సత్యసింధుజ గారు దాన్ని అనుభవించి అనుసరించి ఉన్మీలనం చెంది ఉన్ముఖమై మన ముందు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది. ఫిజికల్ బాడీ హ్యూమన్ లైఫ్లో ఉండే రకరకాల జబ్బులు రకరకాల బాధలు కనిపించనివి పోస్ట్ ఆస్ట్రల్ ట్రామాస్ లేదా ఇంకా ఫిజియలాజికల్ డిజార్డర్స్ లేదా పోస్చర్ ఎలిమెంట్స్ లేదా లాంగ్ రన్ డిజార్డర్స్కి బాడీ ఎలా ఆన్సర్ చేస్తుంది అనే దాని మీద ఒక దీక్షగా నేర్చుకున్న సిద్ధశాస్త్రం దాన్ని పణంగా పెట్టి ఇప్పటిదాకా 25 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్ క్యూర్ ఫర్ ఇన్క్యూరబుల్స్ చక్రసిద్ధి నుంచి పబ్లిష్ అయిన కేసెస్కి వీఆర్ లైక్ స్టెపింగ్ ఫార్వర్డ్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇన్ ఎ బిగ్ వే. దిస్ మూమెంట్ విల్ బి లైక్ వెరీ ఐడియాలజికల్ అండ్ ఆల్సో హిస్టారికల్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే పూర్వం మనకుండే వైద్య విధానాలకి ఇప్పుడున్న వైద్య విధానాలకి చాలా తేడాలు ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాం మనం. ఒకవేళ కనుక మనకి అదే సిస్టమ్స్లో తగ్గిపోతుందంటే రోగం యొక్క ఉనికి ఉండకూడదు, కానీ ఉంటుంది అంటే అక్కడ సిస్టమ్స్ తప్ప లేకపోతే మనం చూసే విధానం తప్ప అన్న దాని మీద చూస్తే మన శరీర నిర్మాణానికి శరీరంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మన శరీరం మనతోటి ఏం మాట్లాడుతోంది అనే దాని మీద మనం దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మనకది ఒక డిస్కంఫర్ట్ డిజార్డర్ కింద తెలుస్తున్నాం. అయితే ఈ సత్యసింధు మేధో మథనం అనే ప్రోగ్రాము నాకు తెలిసి లైఫ్కి సంబంధించి అనమాట, జీవితం గురించి. అంటే వీళ్ళిద్దరి ముందు నేను మాట్లాడేంత ఇది లేదు, కానీ నాకు తెలిసినంతవరకు లైఫ్ సర్కిల్స్, స్పేసు, గెలాక్సీ, అలాగే సెలెస్టియల్ ఎనర్జీసు, వీటన్నిటి మీద చాలా విశ్లేషణగా చేసిన ప్రోగ్రాం అనమాట ఇది. అంటే ఈ ప్రోగ్రాంకి చేసే ముందు నేను నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను చదివిన కొన్ని పుస్తకాల్లో నాకు అంతా తెలుసు, జీవితం అంటే ఇంతే, ఆధ్యాత్మికత ఇంతే అనుకునేవాడిని. ఈ ప్రోగ్రాం వర్క్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అసలు నేను ఆఫ్టర్ ఆల్ ఒక అణువు అసలు ఏమి నాకేమీ తెలియదు అన్న విషయం నాకు తెలియవచ్చిందనమాట ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత.